హైదరాబాద్ నగరానికి నీటి భరోసా. పాత బస్తీలో 3 కొత్త రిజర్వాయర్లు, 50 కోట్లతో 3 కొత్త రిజర్వాయర్లు. బండ్లగూడ పరిధిలోని కాలనీలకు కృష్ణా నీరు. హైదరాబాద్ లో తాగునీటి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత బస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలో 3 కొత్త తాగునీటి రిజర్వాయర్లు నిర్మాణానికి 50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు జారీ చేయగా ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా మరింత మెరుగుపడనుంది. ఈ ప్రాజెక్ట్ కింద మొఘల్ కాలనీ, క్రిస్టల్ టౌన్షిప్, కోహినూర్ గోల్డ్ స్టోన్, లేక్ వ్యూ కాలనీ, మదీనా కాలనీ, గోల్డెన్ హిల్స్ తదితర ప్రాంతాలకు కొత్త పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. 2.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన 3 ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లతో పాటు క్లోరినేషన్ సదుపాయాలను కూడా నిర్మించనున్నారు. లేక్ వ్యూ హిల్స్, బాలాపూర్ క్యాంపస్, కృష్ణారెడ్డి నగర్ ప్రాంతాల్లో ఈ రిజర్వాయర్లు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు నగరానికి ప్రధాన నీటి వనరైన సింగూరు జలాశయంలో నిల్వలు గణనీయంగా తగ్గటంతో జూన్ 1 నుంచి జలమండలి అత్యవసర పంపింగ్ చేస్తోంది. ప్రస్తుతం సింగూరులో కేవలం 5.477 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నగరానికి రోజు 75 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో పంపింగ్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. అయితే నాగార్జున సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటం నగర వాసులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. భవిష్యత్తులో ఎలాంటి నీటి సంక్షోభం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.